కాంగ్రెస్ ప్రభుత్వం రోజు రోజుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది. ఇక రేవంత్ రెడ్డి మొత్తానికైతే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. మరి ఎందుకై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడంటే ఆయనకు ప్రజల నుండి మద్దతు దొరకట్లేదు. మద్దతు దొరకకపోయేసరికల్లా ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్లో అటు హరీష్ రావు పైన, ఇటు కేటీఆర్ పైన, అటు కేసీఆర్ పైన మొత్తానికి వీళ్ళ మీద ఏదో ఒక బద్నాం పెట్టి మొత్తానికైతే ఎన్నికల్లో ఓట్లు కొట్టేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇక రోజు రోజుకు అది మితిమీరిపోతూ ఉన్నది. ముఖ్యంగా మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఇక 20 తర్వాత, అంటే ఇవాళ 20వ తారీఖు, ఇక రేపో ఎల్లుండో అవతల ఎల్లుండో ఎప్పుడో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక వాళ్ళేసేదే కదా, ఆ నోటిఫికేషన్ కూడా వాళ్ళకు తెలుసు ఎప్పుడేయాలో వచ్చేది ఉన్నది. కాబట్టి మున్సిపాలిటీలో మరి మా బతుకులు ఈసారి ఆగమైపోయేటట్టున్నాయి, మాకు ఓటింగ్ పడదనేటువంటి ఆలోచన మీద మళ్ళీ హరీష్ రావు బయట ఉంటే ఏదో జరుగుతుందని హరీష్ రావు మీద మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నోటీసులు మళ్ళీ జారీ చేసిరట. విచారణకు రావాలి. ఇది చాతగాని పాలన కాకపోతే మరొకటి, చాతగాని పాలన కాకపోతే ఇంకొకటి కాదు ఇది. ఇదే సమయంలో నోటీసులు జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మరో డైవర్షన్ డ్రామా. హరీష్ రావుకు సిట్ నోటీస్. ఇక్కడ చూడురి, మరో డైవర్షన్ డ్రామా ఆడుతూ ఉన్నారు. హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జారీ చేసినటువంటి నోటీసు ఇక నేడు విచారణకు రావాలని కూడా ఆదేశమట. ఇవాళ విచారణకు రావాలని ఆదేశాలు కూడా జారీ చేసిందట. ఇక గనుల స్కామ్ నుంచి దృష్టి మరల్చేందుకు సర్కారు ఆపసోపాలు పడతా ఉంటే 2 ఏళ్లుగా డైవర్షన్నే నమ్ముకున్న ప్రభుత్వం గనుల స్కామ్ నుంచి దృష్టి మరలించేందుకు సర్కారు ఆపసోపాలు పడతా ఉన్నది. ఇక ఇది ఇట్లా ఉంటే 2 సంవత్సరాల నుండి కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. 2 ఇయర్స్ నుండి, 2 సంవత్సరాల నుండి డైవర్షన్ పాలిటిక్స్. ప్రభుత్వ పెద్దలు, నేతల అవినీతి అసమర్థతను కూడా కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ పూటకో డ్రామా ఆడుతూ ఉన్నాడు. నిలదీస్తున్న బీఆర్ఎస్ పైన నిందలతో ఇక కాలయాపన చేస్తూ ఉన్నాడు. నిలదీస్తున్న బీఆర్ఎస్ పైన ఏమైనా మీ పథకాలు ఏమైనాయి, మీ హామీలు ఏమైనాయి, మీ 420 హామీలు ఎక్కడ పోయినాయి, 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి, ప్రజలకిచ్చిన మాట ఎక్కడ పోయిందని నిలదీస్తే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏమని అడిగితే మొత్తానికి ఇగో ఇట్లా నిందలతోని కాలయాపన చేయడం, నోటీసులు పంపించడం, లేకపోతే దాడులు చేయడం, ఇక నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలని అడిగితే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడమా? ఇది సిగ్గుచేటు, మరీ సిగ్గుచేటు. ఇంత దుర్మార్గ పాలన. ఉద్యోగాలు కావాలని అడిగితే రక్తాలు కారేటట్టు గుంజుకొని పోతారట వీళ్ళు. అంటే మీకు ఓట్లేసి మిమ్మల్ని గద్దెల మీద కూర్చుండబెట్టింది మా మీద లాఠీ చార్జ్, నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేయడానికి, రక్తాలు గారంగా గుంజుకొని పోవడానికా? సమాజంలో బ్రతుకుతున్నామా లేకపోతే అడవిలో బ్రతుకుతున్నామా? మరి మేము జంతువులమా, మృగాలమా, మనుషులమా అనే ఆలోచన లేకుండా పాలన నడుస్తూ ఉంది. బహిరంగ సభల్లో తరచూ దిగజారుడు మాటలు. ఆత్మరక్షణలో పడినప్పుడల్లా తెరపైకి ట్యాపింగ్ కేసు. ఆత్మరక్షణలో పడిపోయినప్పుడల్లా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు బయటకు తీసుకొస్తా ఉన్నారట. ఫోన్ ట్యాపింగ్ కేసు, లేకపోతే కారు రేసు, లేకపోతే మిషన్ భగీరథ, ఏదో ఒకటి. గత ప్రభుత్వాన్ని ఏదో బద్నాం చేయాలి, కేసీఆర్ను బద్నాం చేయడానికి ఏదో ఒకటి తీసుకొస్తా ఉన్నారు వీళ్ళు. సుప్రీంకోర్టు కట్టేసిన హరీష్ రావుకు నోటీసులు. సుప్రీంకోర్టు కొట్టేసినా కానీ హరీష్ రావుకు నోటీసులు వస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టే కొట్టేసింది, మరి నోటీసులు ఎక్కడ నుండి వస్తూ ఉన్నాయి మళ్ళా? నేడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల భేటీ. అక్కడి నుంచే విచారణకు హాజరు కానున్న హరీష్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని మాజీ మంత్రి హరీష్ రావుకు సోమవారం రాత్రి సిట్ నోటీసు ఇచ్చిన ఆయన ఇంట్లో లేని సమయంలో మొత్తానికి నానక్రంగూడలోని నివాసంలో అటెండర్కు కూడా నోటీసు అందజేసింది. పంజాగుట్టలోని నమోదైనటువంటి క్రైమ్ నంబర్ 243/2024 సెక్షన్ 166/166 409 427 201 220 BRW 34 ఇక ఐపీసీ PDPP యాక్ట్లోని మొత్తానికి సెక్షన్ 3 ఐటీ యాక్ట్ 2000లోని సెక్షన్ 65 66 66 మొత్తానికి F1B2 17 ఆధారంగా విచారణకు మొత్తానికి హరీష్ను పిలిచారు.
ఈ కేసులో ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో మీకు కొన్ని వాస్తవాలు పరిస్థితుల గురించి కూడా తెలిసినట్లు వెల్లడైంది. కాబట్టి ఇక ఈ నోటీసు అందిన వెంటనే తదుపరి విచారణ నిమిత్తం ఈ నెల 20న ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా కోరడమైనది అంటూ సిట్ అధికారి వెంకటగిరి పేరుతో నోటీస్ ఇచ్చారు. ఇక ఇరికాటంలో సర్కార్, అందుకే డైవర్షన్. ఇటీవల ఓ మంత్రిపైన ప్రముఖ ఛానల్ సంచలన కథనాన్ని ప్రచురించింది. అదే సమయంలో వేరొక వార్తాపత్రిక మరో అమాత్యుడిపై సంచలన ఆరోపణలకు దిగింది. ఈ ఉదాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి సర్కార్. మరో డైవర్షన్ డ్రామా. ఇక వీళ్ళు డ్రామాలు చేసుకుంటూ పోతూ ఉంటారు, కాలయాపన చేస్తూ ఉంటారు, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజలకు చేయాల్సినటువంటి పని మాత్రం చేయరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారు. బొగ్గు గనుల కుంభకోణంలో తన మొత్తానికి అనుయాయుల పేర్లు తెర మీదకు రావడం, అమాత్యుల పంచాయతీ రచ్చకెక్కడం, ఆ అంశాలపై ఇక ప్రజల్లో విపరీతమైనటువంటి చర్చ కొనసాగుతుండటంతో మరోసారి డైవర్షన్ అస్త్రాన్ని కూడా ప్రయోగించారు. ప్రజలను ఏమార్చేందుకు, దృష్టి మరల్చేందుకు కూడా సిద్ధమయ్యారు. అవినీతిపైన సర్కార్ను నిలదీస్తున్న ప్రజల్లో చర్చ పెడుతున్న బీఆర్ఎస్ నేతలను కూడా వేధించేందుకు రంగంలోకి దిగారు. అందులో భాగంగానే తాజాగా మాజీ మంత్రి హరీష్ రావుకు కూడా నోటీసులు అందించినట్టుగా స్పష్టమవుతా ఉన్నది. ఇక కేసులు ఎన్ని పెట్టినా రేవంత్ను వదలం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కథలు పడ్డా రేవంత్ రెడ్డిని మాత్రం వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. బొగ్గు కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎం డ్రామాలు. ఇక బామ్మర్ది సృజన్ రెడ్డి స్కామ్ బయటపడడంతోనే వణుకు. ఈయన బొగ్గు కుంభకోణాలు చేస్తూ ఉన్నారట. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు మొత్తానికి బొగ్గు కుంభకోణాలు, బొగ్గుకు సంబంధించినటువంటి స్కామ్ చేస్తూ ఉందట. దాంట్లో తన బామ్మర్ది సృజన్ రెడ్డి స్కామ్ బయటపడిందట. రేవంత్ రెడ్డి యొక్క బామ్మర్ది సృజన్ రెడ్డి యొక్క బొగ్గు స్కామ్ బయటపడితే దాన్ని డైవర్షన్ చేయడానికి ఇవాళ హరీష్ పైన నోటీసులు. ఇక హరీష్ పైన కావాలనే కక్ష సాధింపు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడ ఈ రకమైనటువంటి పాలన జరుగుతూ ఉన్నది. కావాలని కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు. ఇది కావాలని రాష్ట్రాన్ని మొత్తానికి అణగదొక్కేటువంటి ప్రయత్నం. సరే, మీరు అధికారంలోకి వచ్చిండ్రు, రాష్ట్ర ప్రజలకు ఏదో చేస్తారు, ఒరగబెడతారు అనుకుంటే ఇంతవరకు ఏం చేసింది లేదు. ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నది. ప్రజలకిచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలే. దానికి పోను ప్రశ్నించి ఎవరైనా అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ ఈపులు పగిలేలా లాఠీ చార్జ్ చేయించడం, ఇది దారుణమైనటువంటి పాలన. ఈ రకమైనటువంటి పాలన నడుస్తూ ఉంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే హరీష్ రావుకి ఇవాళ నోటీసులు జారీ చేయడానికి గల కారణం ఏంటి? సుప్రీంకోర్టే ఇది చెల్లదు అని సుప్రీంకోర్టే కొట్టేసింది. ఫోన్ ట్యాపింగ్ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టే కొట్టేస్తే సుప్రీంకోర్టు కొట్టివేసిన హరీష్ రావుకు మళ్ళీ నోటీసులు ఎట్లా ఇచ్చారు? ఇది వేధించడం కాకపోతే, వేధింపులు కాకపోతే ఏంది? ఎక్కడ మున్సిపాలిటీల్లో మళ్ళీ వీళ్ళు పాగా చేస్తారో, ప్రజలు ఎక్కడ వీళ్ళకు మద్దతు ఇస్తారో ఏదో ఒక దాంట్లో ఇరికించాలి, వీళ్ళని బద్నాం చేయాలి. గద్దెలు కూలుస్తాడంట. గ్రామాన గద్దెలు ఏ రకంగా కూలుస్తాయని గద్దెలు. బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ మొత్తం కనబడకుండా పోతుంది అనుకున్నా? బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూర్చాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీని అంతం చేయాలి. ఇవి ఆ మాటలు. ఎప్పుడన్నా ప్రజలకు ఏం చేయాలి, ఏం కావాలి, ఎట్లా ఏ రకమైనటువంటి పాలన చేయాలి, ఈ ఆలోచన లేదు. ఎంతసేపు కేసీఆర్ని ఎట్లా కొట్టాలి, హరీష్ రావుని ఎట్లా కొట్టాలి, ఏ గద్దె కూలగొట్టాలి. గద్దెలు కూలగొడతావు నువ్వు? ఏం గద్దెలు కూలగొడతావు? బీఆర్ఎస్ గద్దెలు కూలగొడతావా? గ్రామాన తిరిగి కూలగొడతావా? ఏం అది ముఖ్యమంత్రి హోదాలో కూర్చుండి మాట్లాడే మాటలేనా అవి? నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినారు, ప్రజలకు ఏం చేయాలి, ఏం పని చేయాలి అదే ఆలోచన చేయి. ఎంతసేపు ఇప్పటికి కూడా గద్దెలు కూలగొట్టాలి, బీఆర్ఎస్ను బద్నాం చేయాలి, బీజేపీని పొందబెట్టాలి. ఇవేం మాటలు ఇవి? ఆ మాటలు. ఇది పాలన్న. ఎంతసేపు ఇదేనా? ఇంకొకటి లేదా? ఇక భూ సమస్యలు కుప్పలుగా పేరుకపోయినాయి. భూభారతి వచ్చింది, ఏం జరుగుతుంది అక్కడ?
కోట్ల స్కామ్ జరుగుతూ ఉంది. భూభారతిలో కోట్ల స్కామ్ జరుగుతూ ఉంది. సమస్యలు ఎక్కడనే ఉన్నాయి. ఇంతవరకు ఒక్క సమస్య కూడా క్లియర్ అయింది లేదు. ఇంకా కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తూ ఉన్నాయి. భూభారతి వచ్చింది, ధరణి పోయిన తర్వాత కొత్త కొత్త సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడాల్సింది పోయి మరి రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేయాలి, ఏ పని చేయాలి, మేము ఇచ్చిన హామీలు ఏమైనాయి, ఆ గ్రామ పంచాయతీలు కొత్తగా పాపం సర్పంచులు ఎన్నికయ్యారు, గ్రామ పంచాయతీలకు నిధులు లేవు, వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక నెత్తి పట్టుకుంటారు. వాళ్ళ పరిస్థితి వాళ్ళ దయానద పరిస్థితి కంటికి కనబడట్లే, వాళ్ళ భీకర పరిస్థితి కంటికి కనిపించట్లేదా? రైతులకు యూరియా దొరకది. ఇవన్నీ ఎక్కడ పోను వాళ్ళ మీదికెళ్ళి నోటీసులు, ఈ బదనాలు, బీఆర్ఎస్ గురించి మాట్లాడడం. ఎందుకే ఈ పాలన?